ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేల్ మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే ఇంతకుముందు మనం కుజుడు గురించి చెప్పుకున్నామండి. సర్వ సంపదల్ని ఇచ్చేవాడు, సర్వాన్ని ప్రసాదించేవాడు. ఐశ్వర్యం అనేది ఏదైనా ఇవ్వాలి అని అంటే జాతకంలో కుజుడు బలంగా ఉండాలి, కుజుడు బాగుండాలి అనుకున్నాం. అట్లాగే ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా అనుభవించేటువంటి రాత, యోగ్యత, ఆ భోగాలు ఇవన్నీ కూడా పొందగలిగే అవకాశం ఒక శుక్రుడు వల్లనే ఉంటుందండి. అంచేత ఈ శుక్రుడు ఏమి అని అంటే సర్వము మీరు అనుభవించాలి, సుఖ సౌఖ్యాలు, భోగభోగాలు అంటే లగ్జరియస్ లైఫ్, ఉన్నతమైనటువంటి ఒక చక్కటి లైఫ్ అనుభవించగలిగే అవకాశం శుక్రుడు వల్లే ఉంటుంది. శుక్రుడు ఎట్లా ఉంటే మంచిది అనుకుంటే వీలున్నంత వరకు దగ్గరగా ఉండాలండి. అంటే లగ్నానికి 7 లగ్నాలు 7 రాసుల లోపులోనే ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళ జీవితం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందింది. వాళ్ళ భార్యతో అనుకూలవతైన భార్య రావటం, ఐశ్వర్యం కలగటం, ఆనందంగా ఉండటం, ఉన్నతమైనటువంటి మంచి రాజకీయ లైఫ్ కూడా ఉంటుంది. శుక్రుడు బాగున్న వాళ్ళకి ఇల్లు, అందమైన గృహం ఉంటుంది. శుక్రుడు బాగున్న వాళ్ళకి భార్య కూడా రూపవతి అయి ఉంటుంది, చక్కటి రూపవతి. అట్లాగే శుక్రుడు బాగుంటే లగ్జరియస్ కారులో తిరుగుతూ ఉంటారు. శుక్రుడు బాగుంటే లైఫ్ అంతా కూడా లగ్జరీ లైఫ్లా ఉంటుంది. ఈ శుక్రుడు జనరల్గా ఎక్కడ ఉంటే మంచిది అని అనుకుంటే 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో ఉంటే శుక్రుడు చాలా మంచి సత్ఫలితాలు ఇస్తాడు. కానీ వీటిల్లో మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము, 3, 6, 8, 12 స్థానాల్లో ఉంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా ఇస్తాడు. భార్య రూపేణా సమస్యలు ఎదురవుతాయి. కానీ లైఫ్లో మాత్రం ఒక హ్యాపీ లైఫ్, ఉన్నతమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్, అంటే నేను బాగా లగ్జరియస్ లైఫ్ని నడపగలిగాను, మంచి లైఫ్ని పొందగలిగాను అనే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.